ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరైన సంగతి తెలిసిందే. ఆయన చేతుల మీదుగా అమరావతి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయించారు. ఏపీ అభివృద్ధికి తాను అండగా నిలబడతానని, అమరావతిని ఆదుకుంటామని, 3 ఏళ్లలో అమరావతిని చంద్రబాబు నిర్మిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. అయితే అమరావతికి ఎటువంటి నిధులు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. ప్రధాని మోదీ తీరు చిచ్చుబుడ్డు తుస్సుమన్నట్లు తయారైందని షర్మిల ఎద్దేవా చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని తేల్చి చెప్పారు. అసలు ఏపీ రాజధానికి ప్రధాని మోదీ ఏమిచ్చారని ప్రశ్నించారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఆది నుంచి షర్మిల టీడీపీ కూటమి విషయంలో సానుకూలంగానే ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే 2024 ఎన్నికల్లో టీడీపీకి అనుకూలత తేవడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆయనపై వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యారు షర్మిల. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సైతం టార్గెట్ చేశారు. అయితే ఇటీవల షర్మిల తీరులో మార్పు కనిపిస్తోంది. బీజేపీతో స్నేహాన్ని కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై ఆమె విమర్శలు చేయక తప్పలేదు. అదే సమయంలో ప్రధాని మోదీతో పాటు బీజేపీపై విమర్శలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు. కానీ షర్మిల మాత్రం విరుచుకుపడుతున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడి బీజేపీపై విమర్శలు చేయడం లేదని సంకేతాలు పంపేలా షర్మిల విమర్శలు ఉన్నాయి. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభమైన వేళ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు షర్మిల. 2017లో రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టారని, నేడు ముఖాన సున్నం కొట్టి వెళ్లారని షర్మిల ధ్వజమెత్తారు. 10 ఏళ్ల కిందట ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో నేడు అవి అబద్దాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేశారని మండిపడ్డారు. మళ్లీ అభివృద్ధి చేస్తాం, భుజాలు కలుపుతామంటూ బూటకపు మాటలు చెప్పారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తనపై పరోక్ష ఆరోపణలు చేసిన ప్రధాని మోదీపై జగన్మోహన్ రెడ్డి పల్లెత్తి మాట అనలేకపోతున్నారు. కానీ షర్మిల మాత్రం ఇచ్చి పడేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాస్త దిగాలుగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కన్నా షర్మిల బెటర్ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.